హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే జూమ్ ఇన్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళే రూట్ మధ్యలో ఉన్నాను. సో నాకు అట్లా మీకు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ హైవే. ఆ హైవే మీద వెళ్ళేటప్పుడు ఏందని అంటే ప్రతిసారి అనుకునేవాడిని, అరే ఈ లొకేషన్ చాలా బాగుంది, ఒక్కసారైనా వెళ్ళాలి లైఫ్లో అని అనుకున్నాను. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇటు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాతకి చూడండి, మొత్తం కొండలు ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్ లొకేషన్ అంతా కూడా, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అంతా కూడా. సో ఇక్కడ రాగానే ఇక్కడ పెద్దమ్మ తల్లి అయితే ఉందన్నమాట మనకి. సో అమ్మవారిని అయితే మనం మొక్కుదాము. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడితో పాటు మనకి ఇంకా ఇక్కడ కూడా మనకి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇది కూడా చూపిస్తాను చూడండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది. హైవే మీద పోతున్న ప్రతిసారి చూసేవాడిని, ఇక్కడికి రావాలి ఒక్కసారైనా కానీ చూడాలని చెప్పేసి అనుకునేవాడిని. చూడండి, ఇక్కడ ఒక అమ్మవారు ఉందన్నమాట. సో అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే లింగమంతుల స్వామి గుడి నిర్మాణం అని చెప్పేసి ఉంది. ఇక్కడ అమ్మవారు ఉంది. అమ్మవారిని కూడా చూపించి ఒకసారి. ఎస్. దాంతో తర్వాత ఇక్కడికి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం మట్టిని కూడా దైవంతో కొలుస్తాము, రాళ్ళను కూడా దేవుళ్ళతో కొలుస్తాం అన్నమాట. సో ఇది రాయి అని అనటం కంటే మన నమ్మకం, ఒక హిందూకి కంపల్సరీగా ఏంటిదని అంటే మట్టి తల్లితో సమానం, రాయి, మట్టి, గాలి, నీరు ఇవన్నీ కూడా మనకి దేవతలతో సమానం అనమాట. సో ఇటు చూసినట్టయితే మొత్తం షెడ్ అంతా వేశారు. ఇంకా ఇక్కడ పోతురాజు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పోతురాజు కూడా వచ్చారనమాట. సో అమ్మవారికి కాపలా అనమాట పోతురాజు అని. ఆయన కాపలాగా ఉంటాడు అనమాట మనకి దేవుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా. సో దాంతోపాటు అక్కడ పుట్ట మీకు కనిపిస్తుంది చూసారా, నాగుల చవితి ఆ టైంలో ఈ పుట్టకు కూడా పాలు పోసి పూజలు చేస్తారనమాట మన భక్తులంతా కూడా. ఇది మరి ఇంత దూరం వచ్చిన తర్వాతకి మీకు సరదాగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాను. దానికోసం ఏంటంటే లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు కదా. ప్రీవియస్ వీడియోలో ఏం చూశారు, సరదాగా మనం కాఫీ చేసుకొని తాగి ఎంచక్క ట్రావెల్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ సన్నిధానంలో ఉన్నాం కాబట్టి మనం మంచిగా మ్యాగీ ఏదైనా వండుకొని తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో నాతో పాటు ఈరోజు అయితే ఒక స్పెషల్ పర్సన్ అనమాట. ఇప్పుడు వీడియో తీస్తుంది తను ఎంత స్పెషల్ అంటే మా జర్నీ, మా లైఫ్ ఏంటిది అనేది మీకు తెలియాలంటే మా పిల్లని మీకు పరిచయం చేస్తా, అదే నా లవర్ని మీకు పరిచయం చేస్తా అనమాట. సో అది మనం ఇక్కడ కూర్చొని స్టార్ట్ చేసేటప్పుడు తను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా, ఓకేనా? రెడీ? ఎస్ ఫ్రెండ్స్, నవ్వు స్టార్ట్ అనమాట. ఇక పక్కనే ఉంది మా పిల్ల. అంటే ఒకప్పుడు అంటే మీ మ్యాగీ చేసుకుంటూ మాట్లాడతాను. చాలా అంటే మా జర్నీ, మా లైఫ్ స్టైలు, అంటే మేము స్టార్టింగ్లో ఎలా కలిసాము, ఎలా ఒకటయ్యాము. సో నా పిల్ల అని ఎందుకన్నాను అని అంటే, ఒకప్పుడు ఫ్రెండ్, కాలేజీలో చదువుకునే టైంలో నాకు మంచి ఫ్రెండ్. ఎలా ఫ్రెండ్ చెప్పనా, మనకు చదువు అంతగానో అబ్బే నిల్లు ఏం లేదు, డొల్ల. తను కొంచెం క్లవర్ అనమాట. మన బుక్కులు మన అన్నీ రాసేది ఆమె. మనకి చదువులో అసిస్టెంట్ అనమాట, నా అసిస్టెంట్ అనమాట. చదువులో బాగా చదువుతుంది. అట్ ద సేమ్ టైము ఫస్ట్ మేము ఎప్పుడు ఏ ఇయర్ కలిసింది? 4 years 13. ఇది కలిసింది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. జీవితం 13, మ్యారేజ్ 13లో అయింది. దానికి ముందు 4 years అంటే 12, 11, 10, 9 అంతే కదా. 1919 కాదు, 2009. సారీ. ఇప్పుడే నీ గురించి గొప్ప చెప్పిన, మంచిగా చదివిద్దని. నా ఇజ్జత్ మొత్తం తీసింది. సైన్స్ అప్పుడు 2009లో పరిచయము. అక్కడ నుంచి 2009 తర్వాతకి 4 years బీఫార్మసీలో ఇద్దరం కలిసి చదువుకున్నాము. దాని తర్వాతకి అప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ అయింది.
జాన్వరి ఆ లవ్ కాస్త కొవ్వైంది. కొవ్వు కాస్త పెళ్ళయింది. అంటే ఎట్లా అంటే తను ఫస్ట్ కాలేజీలో చూసినప్పుడు ఏం జరిగింది? ఇది పెడదాం, ఇది పెట్టినాక మాట్లాడదాం. ఇది గ్యాస్ అన్నమాట. ఆయన ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ఓకే, ఇది ముందు మ్యాగీ కాదు, ఫస్ట్ పాలు కాబెడదాం. ఓకే, పాలు కాబట్టి తర్వాత మ్యాగీ చేసుకుందాం. పాలు కాబట్టి ఇందులో పోసుకున్నాం అనుకో, తర్వాత మనం ఆయిల్ ఇవన్నీ వేస్తాం కదా, అప్పుడు మళ్ళా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అయితే మిల్క్ డిసెంబర్ 2వ తారీఖు ఐ థింక్ తను చూశాను 2009లో. ఆ టైంలో చూసినప్పుడు బాగుంది చూడటానికి, అందంగా, మొక్క నిండా మొట్టంలు వేసుకొని గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ఇప్పుడే అందంగా ఉంది అన్నావు కదా. నిజంగా అందంగా ఉంది కాబట్టే కదా అబ్బా ఎవరైనా లవ్ చేసేది. బ్యూటీ స్పాట్స్ అవి, బ్యూటీ స్పాట్స్ అంట. పాలు కాగబెట్టుకుందాం. ఫస్ట్ పాలు కాగబెట్టుకున్న తర్వాతకి ఇది స్వచ్ఛమైన బర్రెపాలు అనమాట. మా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. బయట ప్యాకెట్ పాలు అయితే బాగోదు కదా అని చెప్పేసి. అయితే ఎప్పుడు డిసెంబర్ 2న చూశాను. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున తనకి ప్రపోజ్ చేశాను అనమాట. అట్లని మేము క్రిస్టియన్స్ కాదు, తను ముస్లిమ్స్. బట్ అయితే 25కి ప్రపోజ్ చేస్తే న్యూ ఇయర్ 31st నైట్ తను నాకు ప్రపోజ్ చేసింది అనమాట. సో క్లియర్, అక్కడితో క్లియర్. ఇక ఆ దెబ్బతో సామి లైఫ్ని 3 సంవత్సరాలు నేనైతే చదవలేదు పాపం. తను చదివిందిలే కానీ నేను చదవాల. తనే నా చదువు అయిపోయింది. సినిమాలు, లైఫ్ ఎంజాయ్ చేయటం అంతా అయిపోయింది. దాని తర్వాతకి 2013లో అసలు బేసిక్గా రియల్ చెప్పాలంటే ఏదో గెలుకుదామని ఒక రాయి వేసానబ్బా. షాకింగ్. ఇష్టం వేలే కానీ నిజాలు బయటపడుతున్నాయి చూడండి. సరదాగా చెప్పాను. ఏదో గెలుకుదామని రాయి వేస్తే పడిపోయింది, ఈజీగా పడిపోయింది. అంటే నీ డాన్స్ చూసి, నీ స్టైల్ చూసి నచ్చిన. సరే ఓకే, తనకు కూడా నచ్చింది కాబట్టి ప్రపోజ్ చేసింది. తర్వాతకి 2013లో అమ్మ వాళ్ళని ఒప్పించి వెళ్ళి టెంపుల్లో ఇద్దరం అయితే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాతకి ఇంకా హైదరాబాద్ వచ్చేసి అక్కడ నుంచి ఇక వెంటనే పిల్లలు, లైఫ్, జాబులు ఇలా ఇప్పటికి దాదాపుగా 2013 అంటే ఇప్పటికి 11 years 13 years 13 సంవత్సరాల జర్నీ అనమాట. సో ఈ 13 సంవత్సరాల జర్నీలో దేవుడికి నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, మంచి పార్ట్నర్. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. కష్టాలలో తోడున్నది, బాధలలో తోడుంది, సంతోషాలలో తోడుంది. నేను చేసే ప్రతి అడుగులో తోడుంటుందండి. నేను చేసే ప్రతి పనిలో కూడా తోడుంటుంది అనమాట నాకు. సో అంత సపోర్ట్ ఇస్తూ, స్పూన్ లేదను, అంత సపోర్ట్ ఇస్తూ నాతో ఎప్పుడు నాలో సగభాగం అనమాట. ఎప్పుడు నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది అనమాట. నేను ఏం పని చేసినా కానీ, ఎలా ఉన్నా కానీ. సో అలా స్టార్ట్ అయిందనమాట మా జర్నీ. నా పిల్లని మీరు అందరూ చూశారు కదా, పరిచయం చేశాను. నువ్వేమైనా మాట్లాడుతావా? చెప్పు షేర్ ఖాన్, మాటలు ఉన్నాయి ఏమన్నా? అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది నిలవదు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటారు. కానీ మా లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా 3 పిల్లలతోటి ఆనందంగా, ఎంజాయ్గా, హ్యాపీ లైఫ్. అందరూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇలానే కలిసి ఉండండి. అందరూ లవ్ మ్యారేజ్ చేసుకొని కలిసి ఉండండి అని అంటే అది డిపెండింగ్ అపాన్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. సో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ఉంటేనే లైఫ్. ఇప్పుడు భర్త కష్టపడుతున్నప్పుడు దానికి భార్య కూడా కష్టపడాలి. భార్య కష్టపడుతున్నప్పుడు భర్త కూడా సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు తను జాబ్ చేస్తూ ఉంది,
మనకి బేసిక్గా అయితే ఏ జాబు లేదు, ఇదే జాబ్. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయటమే నా జాబ్ అనమాట. బాగా గాలి వస్తుంది అయినా కానీ మనకి గ్యాస్ పనిచేస్తూ ఉందన్నమాట, నో ప్రాబ్లం. పాలు కాగినాయి అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి ప్లాస్టిక్లో పోసుకుంటే లాస్ట్లో మనం కాఫీ చేసుకోవచ్చు ప్రశాంతంగా, ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే ట్రావెలింగ్లో అన్ని గిన్నెలు క్యారీ చేయడం కష్టం కాబట్టి ఉన్న ఒక్క గిన్నెనే మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఫ్రెండ్స్. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మనం ఎక్కడైనా అంటే ఇది ఫ్యామిలీ రీసెంట్గా, సరే మా ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది కాబట్టి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో బయటకు వచ్చినప్పుడు మనం ఎంచుకునే ప్లేసులు ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు గుడి అనుకోండి, గుడి దగ్గర మ్యాక్సిమం ఎలాంటి అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇక్కడ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు, పీస్ఫుల్గా కూర్చోవచ్చు, మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా తినొచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు ఏంటంటే, సో హైదరాబాద్ టు ఖమ్మం వెళ్తున్నారు. ఖమ్మం వెళ్ళేటప్పుడు లేడీస్ ఉంటారు పక్కన. నాకు ఇప్పుడు నా వైఫ్ ఎలా పక్కన ఉందో వాళ్ళకి కూడా పక్కన ఉంటారు. మీకు కూడా ఇది యూజ్ అవుతుందండి నేను చెప్పే విషయం. సో అతను ఏంటంటే లేడీస్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కడో రోడ్డు పక్కన ఎక్కడో ఆగేశారనమాట. ఆగేసి వాళ్ళు తినేసి బయలుదేరేటప్పుడు కొంతమంది వచ్చేసి అలర్చిలర్గా మాట్లాడడం అది ఇది అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టారు. దాంతో మగవాళ్ళు ఉన్నారు కాబట్టి పక్కన వాళ్ళని కొట్టారు, స్టేషన్కి వెళ్ళారు, ఇది జరిగిందనమాట. సో ఎనీవే ఏం కాలేదు కాబట్టి ఇబ్బంది ఉండదు. బట్ ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఆగుతున్నాము ఫ్యామిలీతో అని అంటే ఖచ్చితంగా ప్లేస్ చూసుకోండి. కార్లలో వెళ్ళినా బైకుల మీద వెళ్ళినా కానీ ఒక మంచి ప్లేస్ని ఎంచుకొని కూర్చోండి. అంతేగాని మనం ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ తుప్పలకి సందులకి ఇట్లాంటి వాటికి పోవద్దు అనమాట. సో జాగ్రత్తగా ఉంటే బెటర్ అన్న సజెషన్ అనమాట. సో అది మ్యాటరు. సో పాలైతే కాగినాయి, ఆల్మోస్ట్ ఆల్ కాగినాయి. ఇది చూడు బయటకు వచ్చినాక కూడా నాతోనే చేపిస్తుంది. చేయొచ్చు కదా, చెయ్యదు. నేను చేసే తప్ప ఆగడు కూడా. ఇదిదా టేస్టీగా చేస్తా అనమాట నేను. ఇదిదా నిజము, ఆ టేస్ట్ తనకి నచ్చదు. ఇదిదా నిజముదా చెప్పినదిరా. ఏం లేదుగా క్లాత్. పాలైతే ప్లాస్టిక్లో పోసుకుందాము. పోసుకున్న తర్వాతకి దీన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వేడిగా ఉంటాయి. ఈలోపు మనం మ్యాగీకి ప్రిపేర్ చేద్దాం అనమాట. సో మ్యాగీకి ప్రిపేర్ చేయాలని అంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఈ గిన్నె కడగాలి. బాగుంది, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మీరు వెనక హైవే చూస్తున్నారు కదా, బైపాస్, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగి మనం హోటళ్ళల్లో తినొచ్చు, తాగొచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఏంటంటే మీతో మాట్లాడే టైం దొరకదు. యాక్చువల్లీ ఇంత ప్రశాంతమైన ప్లేసు దొరకదనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే 2 minutes ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చేసాం అనమాట. సో కొన్ని కొయ్యాల్సిన వస్తువులు ఉన్నాయి, వాటిని కోద్దాము. పచ్చిమిర్చి ఎక్కువ వద్దు, 2 చాలు. కొంచెం లైట్గా కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ, ఉప్పు. ఇది మొక్కలో మనకి చిన్నోడు. పొరపడారు, అది కాదు, ఇది ఆయిల్ అనమాట. ఇది ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. అంటే ఇంట్లో గాజు దాంట్లో పోసుకుంటే బాగుంటుంది, ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు అని చెప్పేసి ఈ సీసా కనపడదు అనమాట. ఈ సీసా కనపడితే ఇందులో ఆయిల్ పోసుకొని వచ్చింది అనమాట. సో మనం సింపుల్ ప్రాసెస్ అనమాట, ఏం లేదు. గ్యాస్ అయితే పెట్టాము. అలవాట్లో పొరపాటు. అప్పుడప్పుడు చిన్న మ్యాగీకి మనం చేయాల్సిన ప్రాసెస్
ఆయిల్ వేసేసుకొని ఓ బా ఇది అది ఈ మాత్రం వస్తే గిన్నె హ్యాపీ ఉంటుంది అనమాట. గాలికి బాగా గాలికి హెవీ అవుతుంది అని కొన్ని పచ్చిమిర్చి వేసి వావ్ కవర్ తీసేసి ఓన్లీ కాఫీ టీలకి స్టీలు స్టీల్ కాబట్టి కొంచెం తొందరగా ఇది అవుతుంది అనమాట, హీట్ అవుతుంది హెవీగా. ఇది కూడా వేసేయాలా లాస్ట్లో? ఇది లాస్ట్లో మొత్తం ఆల్మోస్ట్ డ్రమ్ సాఫ్ దాడు యార్. తెలియదు చాలా చాలా కవర్ ఇచ్చేస్తే కవర్లో పెట్టేస్తా. సో దీంట్లో ఒక నీళ్ళు పోసేసుకుందాం అనమాట మనం. చాలా చాలు చాలు మ్యాగీ కొంచెం ఉడకాలి. కవర్ రేతి అనేది రమ్మన్నా రాదుగా, సో మ్యాగీని కూడా మనం ఒకేసారి ఇందులో వేసేసుకుంటే ఇంక ఇబ్బంది ఉండదు. ఇక ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది పోసిన. చాలు సూపు ఉండని కొంచెం. చాలే చిక్కగా అయిపోయి ఇందులో వేస్తే దెబ్బకే చల్లారుతుంది అది. ఉప్పు సరిపోయిందంట. అది బట్టి చూసారా యమ్మీ 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 మ్యాగీ. వావ్ నోరూరిపోతుంది. స్మెల్ మస్తు వేడిగా ఉంది. టేస్ట్ చెప్తాను. మస్తుందండి. బాగుందా?
ఫ్రెండ్స్ తినేస్తున్నాను, మీరు కూడా ఇంట్లో. వేరే లెవెల్. వేడిగా ఉంది. బాబా ఏముందిరా సాంబా, ఏముందిరా నాయన. ఇందులోకి ఉల్లిగడ్డలు ఉంటే ఈ వాటర్లలో తినాలంటే ఏం తింటాం అబ్బా చెప్పు. వాటర్లలో తినాలంటే ఏం తింటాం? 500 600 డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇలా బయటకు వచ్చేటప్పుడు ఇలా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఓన్లీ 50 రూపీస్ అయిపోయా. మ్యాగీ ప్లస్ కాఫీ. ఆనందని బాగుంది. ఆ చేత పెట్టుకో. లాస్ట్ వీడియోలో అన్నాను కదా ఫ్యామిలీతో ఇట్లా చేసుకొని తినాలని బాగా కోరుకుందని. సో ఇవాళ నా పిల్లతో చేసుకొని తింటుంటే బాబా టేస్టే వేరు. పెట్టా ఫస్ట్ ఎవరు తినిపించారు? నేను తినిపించిన. అప్పటిదాకా తినిపించాలన్న ఆలోచన కూడా రాలేదు చూడండి. మనసులో ఉంది, కాకపోతే ఎందుకులే అనుకున్నాను. తొక్కేం కాదు, సర్లే. తొండి ఇది, కానీ నేను అటు చేయను. నేను తినిపిస్తే ప్రేమగానే తినిపిస్తా. పట్టు వద్దులే, పట్టు. నేను నీకులా చేయను. నీకే చదువుతా, మాదే లేదా? బా సూపర్ ఉందండి. నీ ఇంట్లో చేసినా కానీ ఇంత టేస్టీ రాలే. అంత అమ్మవారిదయ్యా. మోక్ష, మేము మ్యాగీ తింటున్నాం. ఇంటి పోయినాక వండి పెట్టంటాడు చూడు నా కొడుకు. మోక్ష నీకే మస్తు టేస్టీ ఉంది. గిఫ్టీ సూపర్ ఉందిరా. డాడీ చెయ్య మజాక. బా ఏం ఆడుతా మాట చెప్పుకోవాలి కానీ ఎక్సలెంట్, వేరే లెవెల్. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో పెట్టండి, పంపిస్తాను. మా ఆయనతో చేపించి పంపిస్తాను, నేను చెయ్య. ఇది మరీ టూ మచ్ అబ్బా. సూపర్, ఆరామ్సే తిన్నాం. జెన్యున్గా చెప్పు, ఎట్టుంది టేస్ట్? ఎట్టుంది? చాలా బాగుంది. నిజంగా బాగుంది. నిజంగా బాగుందా? చాలా. అప్రిషియేట్ చేయి. థ్యాంక్ యూ. అది లవ్ యూ. లవ్ ఇట్ టూ.
టూ కాదు, లవ్ యూ టూ, TWO. నేను టూ అన్నా ఫ్రెండ్స్, మీకు ఇందాక Two వినపడదు కదా. టూ అన్నావు. అది ఇప్పుడు మనం ఇందాకలా పాలు కాగబెట్టి పెట్టుకున్నాం కదా, దానితో మనం ఇప్పుడు pouring కాఫీ తాగేద్దాం ఇక. దీనికి మనం చేయాల్సిన షుగర్ వేసినా పాలలో? వేసిన. ఎంత వేసినావు? సరిపోతుంది. ఇది ప్లాస్కో అనమాట, ప్లాస్కో విత్ 2 cups అనమాట. సో బ్రూ కలిపేసుకుందాం ఇక. అట్నే ఉంచు తర్వాత దిద్దాం. మస్తు స్పైసీగా ఉంది. స్పైసీ అని వచ్చింది. స్పైసీ ఉందని నీకు ఎట్ట తెలిసింది చెప్పు? స్పైసీ ఉందని నీకు ఎట్ట తెలిసింది? ముక్కు కారిపోతుంది. అది ముక్కు కారిందంటే దాని అర్థం స్పైసీ ఉంది. స్పైసీ. రెస్టారెంట్ తిన్నా కానీ నాకు ఇంత రాలేదు. అది వావ్. ఫస్ట్ కాగబెట్టుకున్న పాలు. అయ్యో స్పూన్స్ అన్నీ. ఇది ముందు పాలు కాగబెట్టుకొని తర్వాత మ్యాగీ చేసుకుని అనుకోండి, తర్వాత మనకి అంటే ఇబ్బంది ఉండదు, ఇంకా రిస్క్ అనేది ఉండదు అనమాట. అక్కడ కూడా అంటే మనకి ఖరాబ్ కాదు, పాలు ఖరాబ్ కావు, ఇరిగిపోవు, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఒకటే గిన్నె కాబట్టి. చలో రైట్, హ్యావ్ ఇట్. బ్రూ కాఫీ. Cheers. షుగర్ సరిపోలా. బర్రెపాల ఫ్లేవర్ వచ్చింది కదా. ఇంకొంచెం. బర్రెపాలే బా. ప్యాకెట్ పాలు కొంచెం వేడి కూడా చల్లారలేదు, తగ్గలేదు. సారీ. లంచ్ చేసిన ఫీలింగ్. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. సూపర్. బాగుంది. అలా అలా తిరుగుతూ ఆస్వాదిస్తాను. ఎంజాయ్. ఇంట్లో కూడా ఇంత ఆనందంగా తాగలే నేను ఎప్పుడైనా. చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. రియల్లీ. ఇది కదా ఏంటిది? ఇది కదా ఎంజాయ్ అంటే, ఇది కదా లైఫ్ అంటే. ఇంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి? మేము పెట్టుకున్న కాపీ హైవే పక్కన ఒక టెంపుల్ దగ్గర సరదాగా నాగి తిని ఒక్క కాఫీ తాగితే ఉందిరా నాయన. బర్రెపాలు. మమ్మీ టీ తాగుతున్నా, సారీ కాఫీ తాగుతున్నా. వా, కొన్ని పాలు ఉన్నాయి తెస్తాడు.
మళ్ళీ కాఫీ కలపాలా? పట్టు ఇంకెందుకు, ఇంకా అవసరం లేదు అందులో పోను. ఇలాంటి లైఫ్ని ఎంజాయ్ చేయండి అబ్బా. లైఫ్ అనేది ఎంజాయ్ కోసం, ఎంజాయ్లో లైఫ్ని ఎత్తుక్కోవద్దు. అంటే పనిలో ఎంజాయ్ చేస్తూ పని చేయాలి. ఇప్పుడు నాకు యూట్యూబ్కి లాగ్ అవుతూ ఉంది, వీడియో చేసుకుంటా ఉన్నాను, అట్ ద సేమ్ టైము ఎంజాయ్ కూడా చేస్తున్నాను. ఇంతకు మించి ఇంకేముంటుంది అనేసి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఆ గుట్టలు ఎక్కం, అసలు నేను చూపిస్తాను. బాబా బాబా, వ్యూ ఎలా ఉంది అంటే అసలు అసలు నాకు బాగా నచ్చింది. ఓకే గ్యాస్, బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను వచ్చినందుకేనా, నా కోసమేనా? ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్. చలో గాయస్, ఇంకా మనం వీడియో స్టాప్ చేద్దాము. ఎందుకంటే వెళ్ళాలి కాబట్టి, మళ్ళీ హైదరాబాద్ దాకా జర్నీ చేయాలి కాబట్టి, సో మళ్ళీ స్కూటీ మీద జర్నీ ప్రయాణం కాబట్టి, సో వీడియో ఇన్ఫర్మేషన్ ఏం లేదు, లిటరల్ చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ అని కాదులే, కానీ ఒక పీస్ఫుల్, ఒక ప్రశాంతత. హెవీ టెన్షన్స్, హెవీ ప్రెషర్, చాలామంది లైఫ్లో బిజీ ప్రపంచంలో ఉంటారు. జాబులు, వర్క్, ఫైనాన్షియల్గా ఎన్నో స్ట్రగుల్స్ల మధ్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఇలా రండి, సరదాగా ఇలా వస్తే ఏమవుతుంది అని అంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, వే ఆఫ్ థాట్స్ పెరుగుతాయి, కొత్తగా ఆలోచనలు వస్తాయి, ఇంకేం చేద్దామని ఒక మైండ్ రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? నేను పడుతున్న కష్టం మీకు కొంచెమైనా అర్థమై ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 1 or 2 డేస్లో సంక్రాంతి రాబోతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నా తరపున, అలానే నా యూట్యూబ్ ఛానల్ తరపున, సో మేమిద్దరం చెప్తా ఉన్నాము, హ్యాపీ పొంగల్. సంక్రాంతి తెలుగులోనే చెప్పు, ఇంగ్లీష్లోనే చెప్పు. ఫస్ట్ తెలుగు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పు. హ్యాపీ పొంగల్. ఎస్, హ్యాపీ పొంగల్. బాయ్ గాయస్. ఇంకా మనం జర్నీ స్టార్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని మనం జర్నీ అనేది వెళ్దాము. సో బాయ్, లవ్ యూ ఆల్. బాయ్.